హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూస్తాం ఈ వీడియోలో. ఓకేనా? మనకి టైం లేదు, బాదం పప్పులు నానబెట్టలేదు అన్నప్పుడు సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని 1 లీటర్ పాలైతే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, అలాగే కొన్ని పచ్చిపాలు కూడా తీసుకొని పక్కన పెట్టుకొని కస్టర్డ్ పౌడర్, నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడరు. సో ఉండలు లేకుండా మనం కస్టర్డ్ పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలని ఒకసారి అంతా కలుపుకోవాలి. గిన్నె మందంది అయితే అడుగు పట్టకుండా ఉంటుంది. సో బాదం మిల్క్ మాడిపోతాయి కాబట్టి మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. సో మనకి ఈ విధంగా పాలు అనేవి 5 to 10 మినిట్స్ మరిగిపోవాలి. సో మనకు పాలు అయితే మరిగినాయి కదా, ఇప్పుడు మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, మనకు పాలు మరిగిపోయినాయి కాబట్టి కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాం కదా పాలు. ఇప్పుడు మనం చక్కగా ఉండలు లేకుండా మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనకి ఒక 2 మినిట్స్ పాటు మరిగించుకోవాలి పాలు అనేది. తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. మీరు షుగర్ తక్కువగా తాగితే షుగర్ తక్కువ వేసుకోండి. నేనైతే 1.5 కప్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం షుగర్ కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అంతా కలుపుకుందాం. మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పులు, బాదం పప్పులు, అవి కూడా వేసేసుకుందాం. చూడండి, మనకి పాలు ఎక్కువసేపు మరిగితే చిక్కగా అయిపోతాయి కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు లేదా ఒక 6 to 7 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తీసి చూడాలి. సో ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా చల్లారిపోయిన పాలని, ఒక 1 అవర్ అయింది. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, చాలా కూల్ అయిపోయింది. 1 అవర్ కదా, గడ్డగట్టింది కింద. యమ్మీ యమ్మీ బాదం మిల్క్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను ఒక గ్లాస్లో. చూడండి, ఈ విధంగా వచ్చాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.